హాయ్ ఫ్రెండ్స్, పెరుసు ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన ఈ సినిమా ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మూవీని తమిళ్తో పాటు తెలుగులో కూడా చూడొచ్చు. ఈ మూవీలో మెయిన్ లీడ్ చేసింది వచ్చేసి మన తెలుగు హీరో వైభవ్ గారు అయితే చేశారు. సో ఈ మూవీ పేరు వచ్చేసి తమిళ్లో పెరుసు అని పెట్టారు. దీనికి రెండు మీనింగ్లు అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి పెద్ద ఆయన అనేసి, ఇంకోటి వచ్చేసి పెద్దది అనేసి. సో డైరెక్టర్ మనకు మూవీ ఎలా ఉండబోతుంది అనేసి టైటిల్తోనే చెప్పేశాడు. సో టైటిల్లోనే డబుల్ మీనింగ్ కాదు, ఈ మూవీ అంతా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేటివి చాలా ఉంటాయి. ఈ మూవీ వచ్చేసి ఒక అడల్ట్ కామెడీ అనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే మొక్కలా ఉన్నాడమ్మా. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం డైరెక్టర్ రాసుకున్నటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అటువంటి ఒక పాయింట్ని పట్టుకొని ఒక స్టోరీ రాసి సినిమా తీయచ్చు అని చెప్పేసి డైరెక్టర్కి ఆ ఆలోచన వచ్చినందుకే ఆయనకి దండం పెట్టాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా సినిమాలు చూశాను, కానీ వాటిల్లో ఇటువంటి ఒక పాయింట్తో సినిమా తీయచ్చు అనేసి నేనైతే అటువంటి ఒక సినిమా ఇంతవరకు చూడలేదు. నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు. అటువంటి ఒక పాయింట్ తీసుకొని ఈ యొక్క మూవీని తీశాడని చెప్పచ్చు డైరెక్టరు. ఆ పాయింట్ ఏంటి అంటే పాయింట్ చుట్టూనే స్టోరీ రాసుకొని ఆ పాయింట్ గురించే చూపించాడని చెప్పొచ్చు. అటువంటి ఒక స్టోరీ అని చెప్పొచ్చు ఈ సినిమా. సో ఈ సినిమాలో డైరెక్టర్ ఏదైతే అది చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా కామెడీ వేలో చూపించాడని చెప్పొచ్చు. సో స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో చాలా సింపుల్ ఒకే ఒక పాయింట్ అనమాట. ఆ పాయింట్ని పట్టుకొని 2 గంటలు సినిమా తీసినందుకు డైరెక్టర్కి నిజంగానే ఒక దండం పెట్టచ్చు. ఆ విధంగా అయితే చూపించాడని చెప్పొచ్చు. సో ఇక మూవీలో స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఈ స్టోరీ అంతా కూడా ఒక పెద్ద ఆయన చుట్టూ తిరుగుతుంది. సో ఆ పెద్ద ఆయన ఏంటి అంటే ఒక చిన్న పల్లెటూరులో పెద్ద మనిషి అనమాట. ఆ ఊరికి ఆయనకి 2 కొడుకులు ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. అలాగే ఆయనకి వైఫ్ ఉంటుంది. సో ఇక ఆయన వచ్చేసి ఆ ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో చనిపోతాడు. చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకు మాత్రమే ఉంటాడు. ఆయన వచ్చి ఆయన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఆయన చనిపోయినాడు అని చెప్పేసి నిర్ధారించుకుంటాడు. వన్స్ ఆయన ఫేస్ కాకుండా కింద చూసిన తర్వాత ఆయన షాక్ అయిపోతాడు అనమాట. వాళ్ళ కొడుకు షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియకుండా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తాడు. అతను కూడా వచ్చి చూస్తాడు. వాళ్ళ నాయన్ని చూసిన తర్వాత కొంచెంసేపు ఏడుస్తాడు. కింద చూసిన తర్వాత ఆయన కూడా షాక్ అయిపోతాడు అనమాట. సో ఆయన కూడా ఇంకేం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ అమ్మకి వాళ్ళ పిన్నికి వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తారు. వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. ఆ పెద్ద ఆయన్ని పైన చూసిన తర్వాత కొంచెంసేపు ఏడుస్తారు. కింద చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయిపోతారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి 2-3 వచ్చి చూస్తారు. చూసిన వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతారు అనమాట కింద చూసిన తర్వాత. అసలు ఇంతకీ ఆ పెద్ద ఆయనకి ఏం జరిగింది, ఆయన ఎందుకు చనిపోయాడు, వచ్చిన ప్రతి ఒక్కరు కింద చూసి ఎందుకు షాక్ అవుతున్నారు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే ఆ స్టోరీ. మూవీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్కే మనకు మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచే మనకు మూవీ అనేది ఒక టర్న్ అనేది తీసుకుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, ఈ క్రమంలో ఆ కామెడీ కానివ్వండి, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అనమాట. కాకపోతే మనకు ఈ స్టోరీలో భాగంగానే మనకు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే కామెడీ సిచ్యువేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ డార్క్ కామెడీ అనేది కూడా రావడం జరుగుతుంది తప్ప కావాలని ఏదో తీసుకొచ్చి పెట్టినట్టయితే ఉండదు అనమాట. సో ఆ విధంగా అయితే డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ చిన్న పాయింట్ని పట్టుకొని దాన్ని కామెడీ వేలో, హ్యూమర్ వేలో చూపించాడని చెప్పొచ్చు. కాకపోతే మనకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఉన్న 2 గంటల్లోనే మనకు చాలా ల్యాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు చాలా వరకు మనకు టైం వేస్ట్ అనేదిగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఒక మంచి ఎండింగ్తో అయితే మూవీ ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని వచ్చేసి కొంచెం అడల్ట్ కామెడీ అనేది మిక్స్ చేసి, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్లు మిక్స్ చేసి చెప్పాడు అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే వైభవ్ గారు, సునీల్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది. వాళ్ళిద్దరు బాగా చేశారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా ఈ పెరుసు మూవీ ఎలా ఉంది అంటే మీకు గనక అడల్ట్ కామెడీ మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే జస్ట్ ఆ కామెడీ కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు. సో నాకు కూడా నిజం చెప్పాలంటే ఈ మూవీలో కామెడీ తప్ప మిగిలింది ఏమీ నచ్చలేదు. ఆ మెయిన్గా ఆ పాయింట్ ఏదైతే తీసుకున్నారో ఆ పాయింట్ ఎండ్ చేసిన విధానం కూడా చూసుకున్నట్లయితే ఆ పెద్ద ఆయన ఎందుకు అలా చేశాడు అన్న ఆ పాయింట్ కూడా చూసుకున్నట్లయితే అది కూడా నాకు ఎండ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. సో మీరు కూడా మూవీ చూసిన తర్వాత మీకు ఎందుకు అలా చెప్పాననేసి అర్థమవుతుంది. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడలేరు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆ పాయింటే అటువంటి ఒక పాయింట్. అలాగే ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.